తిరుపతికి కేవలం 2.5 కిలోమీటర్ల దూరం. కనుచూపు మేరలోనే కోదండరాముని దర్శనం. కానీ భద్రాద్రి ఆలయానికి చెందిన 900 ఎకరాల భూములు మాత్రం పక్క రాష్ట్ర పరిధిలోకి వెళ్లిపోయాయి. ఇందులో కొంతే దేవస్థాన ఆధీనంలో ఉంటే మిగిలిన భూములు ఏపీ రైతులు, అక్కడి వ్యక్తుల సాగులోనే ఉన్నాయి. పోనీ కౌలుగట్ర రూపంలో ఆదాయమన్నా వస్తుందా అంటే అది లేదు. కోర్టులో నలుగుతోంది ఆలయ భూముల వివాదం. 2 రాష్ట్రాల మధ్య ఎడతెగని సమస్యల్లో కీలకంగా మారిపోయింది భద్రాచలం ఆలయం. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి అనుబంధంగా భద్రాచలం పట్టణానికి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో దాదాపు 900 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవి విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విలీనమైన పురుషోత్తమపట్నం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాయి. ఇంత మాన్యమున్నా ఇందులో కొంత భాగమే దేవస్థానం ఆధీనంలో ఉంది. మిగతాదంతా ఏపీకి చెందిన స్థానిక రైతులతో పాటు మరికొందరు వ్యక్తుల ఆధీనంలో ఉంది. ఆలయానికి సంబంధించిన భూముల్లో వివిధ పంటలతో పాటు జామాయిల్ సాగు చేస్తున్నారు. ఈ భూములు తమవేనని స్థానిక రైతులంటోంటే ఇవి దేవస్థానం భూములంటూ కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. పురుషోత్తమపట్నం భూములు భద్రాద్రి ఆలయానికి చెందినవేనని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. దీంతో ఈ భూములు స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించిన ప్రతిసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది. గత వారం ఈ భూముల్లో జరుగుతున్న నిర్మాణ పనులు అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై స్థానికులు దాడికి తెగబడ్డారు. దీంతో ఎంతో కాలంగా 2 రాష్ట్రాల మధ్య నానుతూ వస్తోన్న సమస్య మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం పట్టణ గ్రామ పంచాయతీ పరిధిని తెలంగాణలో ఉంచి మిగతా మండలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. దీంతో భద్రాచలం పట్టణ శివారు ప్రాంతాలుగా ఉన్న ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం వంటి గ్రామ పంచాయతీలు ఏపీలోకి వెళ్లాయి. దీంతో టెంపుల్ టౌన్గా ఉన్న భద్రాచలం పట్టణానికి స్థల కొరత సమస్య ఏర్పడింది. భద్రాచలం ఆలయ భూములతో పాటు ఇక్కడున్న స్థల కొరత సమస్యను అధిగమించేందుకు ఏపీలో ఉన్న ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నంలతో పాటు కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలను కూడా తెలంగాణలో కలపాలని డిమాండ్ తరచూ వినిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలం గ్రామాల అంశాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం వీలు చిక్కినప్పుడల్లా భద్రాచలం సమీపంలో ఏపీలో ఉన్న గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంపీ బలరాం నాయక్ అయితే ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలోని 5 గ్రామ పంచాయతీలను భద్రాచలంలో విలీనం చేయాలనే అంశంపై ఏపీతో పాటు కేంద్ర సర్కారుతో ఎలా వ్యవహరించాలనే విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 11 ఏళ్లుగా ఖచ్చితమైన రోడ్ మ్యాప్ కరువైంది. భద్రాచలం చుట్టూ ఉన్న గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలంటూ రాష్ట్ర కేబినెట్లో చర్చించి ఆమోదం తెలపడం, అసెంబ్లీలో వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుని విలీనానికి అనుకూలంగా తీర్మానం చేయడం వంటి పనులపై ఇప్పటిదాకా కనీస చర్చ జరగలేదు. నవమి ఏర్పాట్లు, గోదావరి వరదల సమీక్ష, ఆలయ భూముల వివాదం వంటి సందర్భాల్లోనే సరిహద్దు గ్రామాల విలీనంపై ప్రజాప్రతినిధులు స్పందన ఉంటోంది. తప్పితే ఈ సమస్య మీద తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏంటనే స్పష్టత కరువైంది. పురుషోత్తమపట్నంలో ఉన్న 889 ఎకరాలు తెలంగాణ దేవాదాయ శాఖకు స్వాధీనం చేస్తే ఆలయ అవసరాలకు తగ్గట్టు పంటలను సాగు చేసే అవకాశం స్థానిక రైతులకే ఇస్తామని ఆలయ అధికారులు ఇప్పటికే హామీ ఇచ్చారు. అయినా దేవస్థానానికి భూములు అప్పగించే అంశంపై ఏపీ సర్కారు నుంచి కనీస మద్దతు కరువైంది. పైగా తెలంగాణకు మా భూములతో సంబంధమేంటనే ప్రశ్నలు సంధిస్తూ అధికారులపై దాడులకు తెగబడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా దేవస్థానంతో పాటు భద్రాచలం మీద ఆధారపడే స్థానిక గిరిజనుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏపీలోని 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేసే అంశంపై 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర సర్కారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గ్రామాల విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఏమన్నా ఇబ్బందులున్నా కనీసం ఆలయ భూములు స్వాధీనం చేసుకునే అంశంలో అయినా ఏపీ ప్రభుత్వం మీద అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ సర్కారుపై ఉంది.